మహానుభావులు కానీ వాటి చరిత్ర అనేది కూడా మరుగు పడ్డదనే ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి చాకలి అల్లమయ్య కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, సర్దార్ సర్వయ్య బాబునే కావచ్చు, వాళ్ళ పండుగ సాయాన్ని కావచ్చు, ప్రతి ఒక్క బీసీ ఉద్యమకారులను కూడా ప్రభుత్వం గుర్తించి కూడా జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేస్తూ చాలా మంచి ఆలోచన మన కరీంనగర్ జిల్లాలోని సదాపూర్ మండల సర్వాపేటలో ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. చాలా సంతోషకరమైన విషయం. కాకపోతే కూడా కొమ్ముకుంటకు కూడా డ్రైనేజ్ మాఫియా కనపడితే కూడా మేము అందరం కలిసి కూడా మా సంపూర్ణ ఆలయాన్ని కావచ్చు మేము అందరం కూడా అడ్డుకోవడం జరిగింది మా కళాశాల ఇట్లా. మరి ఇంకా కూడా సమీపంగా మేము అందరం కూడా సంఘాలు ఏదైనా కూడా సంఘటితమై మేము అందరం కూడా ముందుకు పోతూ ఉద్యమాన్ని ముందుకు సర్వే బాబా ఆనవాళ్ళను కూడా మేము కాపాడడం జరుగుతూ ఉంది. మొన్ననే జనగామ జిల్లా కలెక్టరేట్ ముందు ఈరోజు బహుజన విప్లవ వీరుడు గౌడ జాతి ముద్దుబిడ్డ సర్దార్ సర్వై బాబన్న గౌడ్ 315వ బలిదాన దినోత్సవం అంటే వర్ధంతి ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారి అధ్యక్షతన బీ సంక్షేమ శాఖ ఆధ్వర్యం లోపల ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత చాలా సంతోషకరమైన విషయం. మరి మహానుభావులకు చాలా గుర్తింపు వస్తుంది. బీసీ మహానుభావులైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, పండుగ సాయన్న, దొడ్డి కొమరయ్య ఇలా ఎందరో మహానుభావులు కూడా సరైన గుర్తింపు రావడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా వర్ధంతి జయంతి ఉత్సవాలు కూడా అధికారికంగా చేయడం జరుగుతూ ఉంది. చాలా సంతోషకరమైన విషయం. కానీ అన్న గౌరవ బీ సంక్షేమ శాఖ మంత్రులు మరి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ మరి అన్న మరి ముఖ్యంగా మరి కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం జనగామ జిల్లాకు సర్వై బాబన్న పేరు పెడతామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతా ఉంది. తప్పకుండా అన్న గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పకుండా మీరు తీసుకుపోయి మరి జనగామ జిల్లాకు పేరు పెట్టే విధంగా మీరు తప్పకుండా ఆ దిశగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. త్వరగా జీవో జారీ చేసినట్టయితే మరి ఆ జనగామ జిల్లాకు పేరు పెట్టే అవకాశం ఉంది. మరి జిల్లా పేరు పెట్టడంతో పాటుగా మరి పాపన్న పేరు చిరస్థాయిగా నిలవాలంటే కూడా భావితరాలు తెలవాలంటే కూడా మరి సర్వై పాపన్న ఆయన పూర్తి కథను పాఠ్యాంశంగా పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తు లోపల మరి గౌడ సంఘాల అధ్వర్యం లోపల ప్రతి ఒక్క సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మరి గౌరవ మంత్రివర్యులు ప్రభాకరణ దృష్టికి తీసుకుపోయి కూడా పరిష్కార దిశగా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి హామీ ఇస్తూ జై గౌడన్న, జై పాపన్న.